హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే మీ అందరితో పాటు శివరాత్రి రోజు ఈవినింగ్ టు నైట్ సెలబ్రేషన్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో మీ అందరికీ నిన్నటి వీడియోలో చెప్పాను కదా, నిన్న మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే మీరు చూసారు. దాని తర్వాత ఇంకా శివరాత్రి మాకు మెయిన్ ఫెస్టివల్ అయితే ఈరోజు నైట్ అయితే ఉంటుందన్నమాట, వేడుకలన్నీ కూడా. సో ప్రతిదీ కూడాను మీతో షేర్ చేసుకుంటాను డీటెయిల్గా నాకు తెలిసినంత వరకు. అండ్ వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది. నేను ఎంతో ట్రై చేశాను కొంచెం లిమిట్ చేద్దామని, బట్ 20 మినిట్స్ పైనే వచ్చేసింది వీడియో అయితే. సో తప్పకుండా చూడండి. హోప్ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటూ ఉన్నా. అండ్ నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేసేయండి, నాకు ఫుల్ కోల్డ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ అండి, చెప్పాను కదా నిన్నటి వీడియోలో, ఈవినింగ్ అయితే నేను నారికేల దీపం అవి పెడదాం అనుకుంటున్నానని చెప్పేసి ఇంకా మేమైతే ఇంట్లో పనులన్నీ కూడా చకచకా చేసేసుకొని ఇంకా సాయంత్రం అయితే స్నానం అవి చేసేసి రెడీ అయిపోయి ఇంకా నేనైతే మా ఊరి వీరభద్రస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర నేను నారికేల దీపం పెడదాం అనుకున్నా దేవుడికి ఎదురుగ్గా, బట్ ఇక్కడ డెకరేషన్స్ అవి చేస్తున్నారు. సో కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా మనం అక్కడ దీపాలు పెట్టినా అక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి అందుకోసమని నేను ఇంకా గుడి బ్యాక్ సైడ్ అయితే ఉసిరి చెట్టు ఉంది, అక్కడ పెడితే ఇంకా మంచిది కదా, అంటే నల్లి చెట్టు కింద పెడితే దీపాలు చాలా మంచిది అంటారు కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా మేము గుడి వెనుకున్న ఇక్కడ ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడైతే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ మెయిన్గా మనకి మంచిది కూడా శ్రేష్టం కాబట్టి ఇక నేను నారికేల దీపము మా పెద్దమ్మాయి చేత నేను మామూలు మట్టి ప్రమిదల్లో దీపాలు అయితే వెలిగించిద్దామనేసి అనుకుంటూ ఉన్నా. ఇంక ఇప్పుడు 10th కదా, అన్నీ కూడా టెన్షన్గానే ఉంది మాకు. సో కాబట్టి మా మంచి కంటే కూడా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఏ పేరెంట్స్ అయినా కోరుకుంటారు కాబట్టి సో మన వల్ల అయ్యే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి అన్ని రకాలుగా. సో అట్లనే చదువు మనం ఎంత మంచిగా చదివినా భగవంతుడి కృప కూడా మనపైన ఉంటేనే, ఎంత డబ్బున్నా ఎంత పలుకుబడి ఉన్నా భగవంతుడి కృప అనేది మనపైన ఉంటేనే మనం మంచిగా ఉండగలుగుతాము. కాబట్టి చదువు పరంగా మనం ఎంత ప్రయత్నం చేసినా భగవంతుడిని కూడా నమ్ముకోవాలి. మా పిల్లలకి నేను ఎలాగైతే దేవుడికి పూజ చేయడము భగవంతుడిని నమ్మడం చేస్తూ ఉంటానో మా ఇద్దరి పిల్లలకి కూడా నేను అదే అలవాటు చేస్తున్నానండి. కాబట్టి ఇంక ఇక్కడైతే వాటర్ అవి నాకు చెయ్యి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ అనేది యూజ్ చేశాను, ఏమనుకోకండి అక్కడ. సో ఇంకా మేమైతే మంచిగా ఇక్కడ శివుడి ఫోటో ఉండే, అరుణాచల శివుడిది, తర్వాత మామూలుగా శివయ్య పార్వతీదేవి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్న ఫ్యామిలీ ఫోటో కూడా ఉండింది. ఇంకా వాటిని మేము నీట్గా తుడిచేసి పసుపు కుంకం పెట్టి పువ్వులు పెట్టేసి దాని తర్వాత అయితే ఇంకా ఇక్కడ నల్లి చెట్టు కింద కూర్చొని నేను ఒక సైడు నారికేల దీపంకి రెడీ చేసుకుంటున్నాను. మా పెద్దమ్మాయి ఒక సైడ్ అయితే ప్రమిదల్లో పెట్టడానికి దీపాల కోసం అయితే రెడీ చేసుకుంటుంది. సో నేను ఎట్లా చేస్తానో అట్లా ఫాలో అయిపోనాను అని చెప్పాను. ఇంకా నేను చేస్తూ ఉంటే తను కూడా చేస్తూ ఉందండి. భలే అనిపించింది, నాకైతే హ్యాపీగా అనిపించింది. ఇంకా పండగ హడావడంతా కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6-6:30కి స్టార్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ 6-5:30కి అంతా కూడా ఎండ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ పగల తిరణాలు ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు నేను షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా, చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే నారికేల దీపంకి రెడీ చేసేసుకున్నాను. మా అమ్మాయి మట్టి ప్రమిదల్లో కూడా ఇక్కడ దీపారాధనకి రెడీ చేసేసుకునింది. అండ్ ఇంకా నేను ఎలా పెడుతున్నానో మా అమ్మాయి కూడా అలానే చేస్తూ మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థించుకుంటూ మేము పూజ అనేది చేస్తూ ఉన్నాము. ఇంకా ఎంతమంది మీరు శివరాత్రి పండుగ రోజు నారికేల దీపం అవి పెట్టుకున్నారు గుళ్ళో కానీ ఇంట్లో కానీ, నాతో కామెంట్స్ షేర్ చేసుకోండి. నేను యాక్చువల్లీ ఇంట్లో పెడదాం అనుకున్నాను, కాకపోతే ఇంట్లో పెట్టడానికి వీలు పడలేదు. సరే ఇంకా మనకి గుడిలో కంటే ఇంకా ఏముంటుంది చెప్పండి శ్రేష్టము, అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను మా అత్తయ్య మా పిల్లలు మా వారు అంతా కూడా వచ్చేసాము. సో ఇంకా వచ్చేసి ఇక్కడైతే దీపాలు అనేది వెలిగిస్తూ ఉన్నామన్నమాట. ఇదేనండి నల్లి చెట్టు, ఇది ఉసిరి చెట్టు నల్లి చెట్టు నాకే కన్ఫ్యూషన్గా ఉంది, రెండు ఒకటేనా అసలు అర్థం కావట్లేదు. సో పూజ అయితే ఇంకా కంప్లీట్ చేసేసుకున్నాము, కర్పూరాలు కూడా వెలిగించేసుకున్నాము.
ఇంకా మీలో ఎంతమంది శివరాత్రి పండుగ రోజు ఉపవాసం ఉన్నారు, అలాగే నైట్ జాగారం చేశారని చెప్పేసి కామెంట్స్లో షేర్ చేసుకోండి. నేనైతే ఉపవాసం ఉండలేదండి, నేను ట్యాబ్లెట్స్ అవి యూజ్ చేస్తున్నాను కాబట్టి ఉండడానికి అవ్వదు. సో నైట్ జాగారం అయితే ఉన్నాను. జాగారం పూర్తిగా ఉండేసి ఇంకా వేడుకలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మేల్కుంటాము. సో ప్రతిదీ కూడా మంచిగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ప్రతి మూమెంట్ని కూడా ఈ ఫెస్టివల్ అయితే అంత బాగా చేస్తారు. మా ఊర్లో అయితే చూసారు కదా, డెకరేషన్స్ అన్నీ ఎంత బాగా చేస్తున్నారో, చాలా చాలా బాగుందండి. ఈసారి కూడా రోజు రోజుకి అంటే ప్రతి సంవత్సరం కంటే కూడా సారికి శివరాత్రికి డెకరేషన్ అయితే ఇంకా మరింత అందంగా చేస్తున్నారనమాట. భలే ఉంది కదా ఇక్కడైతే చూడండి. ఇంకా మేమైతే టెంపుల్లోకి వెళ్ళేసి అంటే బయట నారికెల దీపం అవి పెట్టుకున్న తర్వాత గుడి లోపలికి వెళ్ళేసి వీరభద్రస్వామి దర్శనం చేసుకొని హారతి తీసుకొని దాని తర్వాత బయట వచ్చి స్టెప్స్ ఉంటే అక్కడ కూర్చొని ఉన్నాము. ఇంకా మా వారైతే మీకు ఈ డెకరేషన్ అంతా కూడా చూపిస్తూ ఉన్నారనమాట. ఇక్కడేనండి ధ్వజస్తంభం అంటారు. ధ్వజారోహణము ఫస్ట్ రోజు పండుగ అనమాట. అంటే శుక్రవారం రోజు మాకు పండుగ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే వచ్చి ధ్వజారోహణం అనేది చేస్తారనమాట. ఇక్కడ కట్టున్నారు కదా వైట్ కలర్ క్లాత్ తోటి, సో అదేనండి ధ్వజారోహణం అయితే. ఇంకా మేము గుడి నుండి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఊరందరికీ కూడాను అన్నదానాలు, మన ఊరకే కాకుండా చుట్టుపక్కల ఉండి వచ్చే ప్రతి ఒక్కరూ అంటే దగ్గర దగ్గర ఒక 2000 మంది 3000 మంది తినేంత అన్నదానం అయితే చేస్తారనమాట. మంచిగా వంట వాళ్ళని పెట్టించి ప్రసాదాలు అయితే రెడీ చేసి అందరికీ వేస్తారు. ఇంకా అక్కడికైతే వెళ్తాం మేము, ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తాము. అస్సలు సిగ్గుపడ్డము మొహమాట పడ్డం అయితే మేము చెయ్యము. ఎందుకంటే దేవుడి పండుగ రోజు దేవుడి ప్రసాదం తీసుకోవడానికి సిగ్గెందుకు చెప్పండి. సో నేను మా అత్తయ్య మా చిన్నమ్మాయి మా అక్క ఇంకా మా బావ మేమందరం కూడా కలిసి వెళ్ళేసి ప్రసాదాలు అయితే తీసుకొని వచ్చాము. ఇంకా రాగానే ఇక్కడ అందరం కూడా కూర్చొని తింటున్నాము. సో మళ్ళీ పైనే కూర్చొని తింటున్నాను అనేసి ఇంకా మళ్ళీ ఈరోజు కూడా కామెంట్స్ వాంచుతారేమో, మీ అందరికీ ఒక క్లారిటీ ఇస్తున్నానండి. కింద కూర్చొని తిన్నామా పైన కూర్చొని తిన్నామా అనేది కాదు, మనం పెద్దవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ గౌరవం ఇస్తామనేది వీటిలో డిసైడ్ చేయకండి. అక్కడ అందరం కూడా మేము ఒకరితో ఒకరు కలిసిపోయి పెద్ద చిన్న అనేది మేము అట్లా ఎంత భేదాలు పెట్టుకోము. మంచిగా ఎక్కడ ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అక్కడ ఇచ్చుకుంటాము. ఇల్లు అన్నాక మంచాలు సోఫాలు దివాన్లు ఉంటాయి కామను, వాటిలో కూర్చోవడం కూడా కామనే. కాబట్టి నిన్నటి వీడియోలో మీరు చూసారు, ఒక 2-3 కామెంట్స్ పెట్టారనమాట. దానికి ఒక 20 లైక్స్ వరకు వచ్చాయి. నిజమే, పాజిటివ్కి సపోర్ట్ ఎవరు చేయరు, నెగిటివ్కి అందరూ కామెంట్స్కి లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు. అండ్ నిన్నటి వీడియోలో కూడా నేను చాలా క్లారిటీగా చెప్పాను ఎందువల్ల పైన కూర్చోనని చెప్పేసి. అయినా కూడా వచ్చి అలానే మాట్లాడారు. ఓకే, మీరు మాట్లాడుకోండి, నాకేం ఫరక్ పడదు. కానీ ఇంకా ఈరోజు కూడాను పైనే కూర్చొని తిన్నాను. నేను తినేటప్పుడు ఎవరు కూడా లేరు అక్కడ. మళ్ళీ వాళ్ళు నేను తినేసిన తర్వాత అందరూ కూర్చొని తింటున్నారు, మళ్ళీ పెట్టేస్తారు కదా, అందుకనే చెప్తున్నా ముందుగానే. ఇంక ఇక్కడ దేవుడు ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది. అగ్నిగుండ ప్రవేశానికి వెళ్లే ముందు ఒకసారి ఊరేగింపుకు వస్తుంది దేవుడు అయితే. ఇంకా అందుకనే మా అత్తయ్య ఇక్కడ నీళ్ళు చల్లి ముగ్గేస్తుంది. ఎవ్రీ ఇయర్ నేను చేసేదాన్ని, బట్ ఈసారి అన్నీ కూడా చెప్పాను కదా మా అత్తయ్య అన్నీ చేసుకుంటున్నారనమాట ఇలాంటివన్నీ. ఇంకా ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది. డీజే సాంగ్స్ తర్వాత పిల్లంగ్రోవి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూసేసేయండి. ఇంకా ఇక్కడైతే మా వారి ఫ్రెండ్ అనమాట, వైట్ షర్ట్ వేసుకున్న అన్న. సో ఆ అన్న డ్యాన్స్ వేస్తుంటే ఇంకా మా వారైతే వీడియో షూట్ చేశారనమాట. అన్న వాళ్ళంతా చూస్తారు మన వీడియోస్. ఇలా ఉంటుందండి మా ఊర్లో శివరాత్రి ఫెస్టివల్ వేడుకలు అనేది. అసలు ఇంకా చిన్న పెద్ద తేడా లేకుండా మగవాళ్ళు మాత్రమే డ్యాన్సులు వేస్తారు. మాలాంటి ఆడవాళ్ళు అయితే అస్సలు ఎంకరేజ్ కూడా చేయరనమాట మా ఊర్లో అయితే. నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు ఆడవాళ్ళు డ్యాన్స్ వేసింది అయితే, అది కూడా పెళ్ళైన వాళ్ళు. బట్ అమ్మ వాళ్ళ ఊర్లో అలా కాదు, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అందరూ కూడాను. ఇంక ఇక్కడ యూత్ చూడండి, యూత్ అయితే ఫుల్ జోరు మీద ఉన్నారనమాట. మంచిగా డ్యాన్స్లు వేసి ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడాను. చూసారు కదా, మంచిగా మూవీ సాంగ్స్కి అయితే డీజే అంటేనే ఇంకా అదే కదా. నాకైతే డీజే సాంగ్ వినగానే ఊపు వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా డ్యాన్స్ అంటే ఇష్టం ఉన్న ఎవరికైనా ఊపు రావాల్సిందే. అలా నాకు కూడా డ్యాన్స్ వేయాలన్నంత ఊపు వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ దేవుడి ఊరేగింపుకి ముందు అయితే ఫస్ట్ డీజే వస్తూ ఉంటుంది, దాని తర్వాత డ్రమ్స్, ఆ డ్రమ్స్ తర్వాత పిల్లన్ గో ఉంటుంది కదా, సో అవైతే దేవుడితో పాటు ముందర వస్తూ ఉంటుందన్నమాట. చెప్పాను కదా నాకు చాలా ఇష్టం అనమాట ఈ ఫెస్టివల్ అంటే. అమ్మవారి ఊరిలో వినాయక చవితి ఎలాగైతే సెలబ్రేట్ చేస్తారో ఇక్కడ శివరాత్రి ఇలా సెలబ్రేట్ చేస్తారనమాట.
అత్తయ్య వాళ్ళ ఊర్లో బాగా గ్రాండ్గా చేసే పండుగ అంటే ఇదే. కానీ ప్రతి సంవత్సరం కూడాను నేను ఒక నైట్ మాత్రం నిద్రపోకుండా మేల్కొని అన్నీ చూస్తూ ఉంటాను అనమాట. మెయిన్గా అగ్నిగుండ ప్రవేశం అనేది నాకు చాలా వైబ్స్ వస్తాయి అనమాట బాడీలో. అసలు చూస్తేనే బాడీ అంతా ఒక రకంగా అయిపోతుంది. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నాతో పాటు మీరు కూడా. నేను ఊర్లో డైరెక్ట్గా చూసి ఎంతైతే ఎంజాయ్ చేశానో మీరు అందరూ అంతకంటే ఎంజాయ్ చేస్తారండి. శివరాత్రి పండుగ అంటేనే ఇంకా చుట్టుపక్కల ఎన్ని విలేజెస్ ఉన్నాయో, విలేజెస్ కాకుండా చిత్తూరు తర్వాత బయట నుంచి కూడా ఎంతో మంది శివరాత్రి కోసమే లీవ్ దొరకపోయినా కూడాను లీవ్ పెట్టుకొని మరీ శివరాత్రి కోసం వస్తూ ఉంటారు. అంత బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా ఊరేగింపు అనేది మన ఇంటి ముందుకైతే దేవుడు వచ్చేస్తున్నారు. ఇంక ఇక్కడ పిల్లని గ్రోవ్ అని చెప్పాను కదా, వీళ్ళు చాలా బాగా వాయిస్తారు అనమాట. ఎంత బాగా అనిపిస్తుంది అంటే చెప్పాలంటే ఇది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. మైండ్కి కూడా ఎంత బాగుంటుందో వినిపిస్తాను మీకు, మీరు కూడా వినండి. కాకపోతే అక్కడ డీజే సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. మనకి ఎక్కువ సాంగ్స్ వినిపిస్తే సినిమా సాంగ్స్ కాపీ రైట్స్ పడుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి మ్యూట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి. ఇంక ఇక్కడ వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారి ఊరేగింపు మన ఇంటి ముందుకు వచ్చేసింది. ఇంకా మనం ఇక్కడ పూజకైతే ఇచ్చేద్దాం ఇప్పుడు. ఇట్లా కొడిమాన్ ఎక్కించినంటే ధ్వజారోహణం రోజు నుంచి అంటే శుక్రవారం రోజు నైట్ నుంచి తర్వాత మనకి వసంతోత్సవం వరకు ఊరేగింపు అనేది ప్రతిరోజు వస్తుందన్నమాట. ఈ మెయిన్ శివరాత్రి పండుగ రోజు నైట్ మాత్రం 2 టైమ్స్ వస్తుంది. ఒకటి ఇట్లా సాయంత్రం ఒక 7:30, 8 o'clock ఒకసారి వస్తుంది ఇట్లా ఊరేగింపుకి. అప్పుడు అందరూ కూడా హారతులు ఇచ్చుకొని పూజకి ఇచ్చుకుంటాము ఇంటింటి దగ్గర కూడాను. దాని తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ టైంలో వస్తుంది అనమాట. ఒక 4-4:30 గంటలకు అట్లా వస్తుంది. బట్ అప్పుడు చాలా స్పీడ్గా వస్తుంది అనమాట ఊరేగింపుకి అయితే. నేనైతే ఇంక ఇక్కడ పూజకి ఇచ్చేసాను. సో ఇంకా ఎంత స్పీడ్గా వస్తుందంటే మనం ఎంత ఓపికగా పరిగెత్తే అంత స్పీడ్గా వెళ్ళొచ్చు అనమాట. లేదంటే కింద తొక్కేస్తారేసి అంత జనం ఉంటారు. ఇప్పుడు చూడండి ఇక్కడ కొంచెం చాలా ఖాళీగా ఒక రకంగా ఉంది కదా, మళ్ళీ ఎంత జనం ఉంటారనేది తర్వాత చూపిస్తాను మీకు. మేము ఊరు నుండి వచ్చే రోజు చూపించా స్టార్టింగ్లో, అప్పుడు ఈ లైటింగ్స్ అంతా కూడా సరిగా సెట్ చేసి ఉండలేదు. అప్పుడు చూసినట్లయితే చాలా ఖాళీగా ఉండేది ఈ ప్లేస్ అంతా కూడాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీడియోలో, నేను ఊరికి వచ్చే రోజు వీడియోలో. మళ్ళీ ఇక్కడ చూసారు కదా, ఇప్పుడైతే ఇలా ఉంది. అండ్ మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకా ఎలా ఉంటుందో చూపిస్తా మీకు. ఇంకా మేమైతే అగ్నిగుండం కోసము ఇక్కడ కట్టెలన్నీ తెచ్చి ఈవినింగ్ నుంచే మంటేస్తారనమాట నిప్పులు పడ్డానికి. ఇంటింటి నుంచి కూడా కట్టెలు తీసుకొని వచ్చి వేస్తారు, ఇంకా బయట నుంచి కూడా తీసుకొచ్చేస్తారు. దాని తర్వాత ఇంక ఇక్కడికి వచ్చాము. వచ్చే దారిలో మీరు చూసినట్లయితే అక్కడ నాటకం కూడా జరుగుతూ ఉందన్నమాట. కీచకవధ నాటకం అయితే వేస్తారనమాట ఆ రోజు. సో ఇంకా దాని తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా అగ్నిగుండ ప్రవేశం అయ్యే లోపల ఎండ్ అయిపోతాయి అన్నమాట అన్నీ కూడాను. ఫుల్గా ఎవరైనా జాగారం ఉండాలి నైట్ అంతా ఉండలేమే అనుకునే వాళ్ళకి మాత్రం మంచి టైం పాస్ అవుతుంది అనమాట. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూడొచ్చు. అండ్ ఇంకా ఊర్లో ఉన్న జనాలు ఇంకా మేము కూడా మా ఇంటి నుంచి కూడా కట్టెలు తెచ్చి వేస్తాము ప్రతి సంవత్సరము. ఇంకా కర్పూరాలు మొక్కుకున్న వాళ్ళు పెద్ద పెద్ద గడ్డ కర్పూరాలు ఉంటాయి కదా, అవన్నీ తెచ్చి వేస్తుంటారు ఇందులోకి. ఇంకా అంతేకాకుండా ఇక్కడ ఈ అగ్నిగుండంకి నిప్పు అంటించే ముందు పంతులు గారు వచ్చి కూర్చొని ఇక్కడ అంతా కూడా పూజలు చేసి మంత్రాలు చదివి గడ్డ కర్పూరాలు వేసి దాని తర్వాత ఇంకా అగ్నిగుండంకి అయితే వెలిగిస్తారనమాట. సాయంత్రం ఒక 4 గంటలు 4:30 నుండి అయితే కట్టెలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పేరుస్తారు. దాని తర్వాత నైట్ ఒక 8-9 లోపలైతే ఇంకా పంతులు గారు వచ్చి పూజలన్నీ చేసి వెలిగిస్తారనమాట. ఆ తర్వాత నైట్ అంతా కాలుతాయి ఆ కట్టెలన్నీ కూడా. చాలా ఎక్కువ ఒక లోడ్ కట్టెలేస్తారు. ఆ లోడ్ కట్టెలు కూడా బాగా కాలిపోయిన తర్వాత మార్నింగ్ టైంలో ఒక 4 o'clock ఇంకొక 1/2 hour 1 hourలో, ఇంకా 1 hour కూడా కాదు, ఇంకొక 1/2 hourలో గుండం తొక్కుతారనంగా ఇట్లా మండిపోయిన నిప్పులంతా కూడా ఇట్లా కట్టెలు తీసుకొని నీట్గా నరిపేస్తారనమాట నేలకి. ఆ తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద కట్టెలు ఏదన్నా సరిగా కాలకుండా పెద్ద నిప్పులు ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా పక్కకి తీసేస్తారు. మళ్ళీ గుండం అయితే రెడీ చేస్తారనమాట. ఇప్పుడు మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము.
ఇక్కడ గుండానికి అంటే ఎవరైతే అగ్నిగుండం తొక్కాలనుకుంటారో వాళ్ళనమాట వీళ్ళందరూ కూడాను. గుండం తొక్కేదానికంటే ముందు చన్నీళ్ళతో స్నానం చేసుకొని వస్తారు. వాళ్ళకంతా కూడా విభూదితో బొట్లు పెట్టి నామాలు వేసి లోపల హారతి ఇచ్చి వాళ్ళ ఇంట్లో లైన్గా నిల్చొని పెడతారు. ఇక్కడ పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు వరపడతారు. ఇంకా గాలి ధూళి ఇలాంటివి ఉండేవాళ్ళు, తర్వాత ఏదైనా కోరికలు కోరుకొని తీరిన వాళ్ళు, ఏదైనా కోరుకున్న వాళ్ళు, ఇలా అందరూ కూడా ఉంటారు. ఇంకా భద్రకాళి వీరభద్ర స్వామిని అయితే తీసుకొని వచ్చి ఇంకా ఊరేగింపుకి తీసుకెళ్ళడానికి స్తంభాలతోటి పెట్టేశారనమాట. ఇంక ఇక్కడ పూజారి గారిని అయితే తీసుకొని వస్తున్నారండి. ఇక్కడ పూజారి గారిని తీసుకొస్తున్నారు కదా, ఆయనకి దేవుడు అయితే ఒంటి మీదకి వచ్చేస్తుంది అనమాట. వీరభద్రస్వామి చాలా ఆగ్రహంతో చాలా కోపంతో ఉంటారనమాట. గుండం తొక్కేదాకా ఆవేశం చల్లారదు. నిన్నటి నుంచి ఆయన ఉపవాసాలుండి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా అలాగే ఉపవాసాలుండి దీక్షలో ఉండి గుండం అనేది తొక్కుతారనమాట. అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. ఇంకా అలా పూజారి గారు ఉపవాసాలు దీక్షలు చేస్తారు కాబట్టి ఇంకా అగ్ని ప్రవేశం వరకు కూడా ఇట్లా చాలా ఆవేశంగా ఉంటారనమాట. దాని తర్వాత ఇంక ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన దేవుడికి కూడా తెర తీసేసిన తర్వాత మంగళహారతి ఇచ్చేసి ఆ తర్వాత ఊరేగింపుకైతే తీసుకెళ్తారనమాట. స్తంభాల పైన ఫుల్ స్పీడ్గా వెళ్తారు. పడిపోతామేమో అని భయం వేస్తుంది వాళ్ళతో పాటు వెళ్ళాలంటే. మేము గుండం దగ్గరికి వెళ్ళిపోదాంలే ఊరేగింపు చుట్టుకొని వచ్చేటప్పుడు అనుకున్నాను. కాకపోతే మా వారు కూడానే వెళ్దాం దేవుడితో పాటు అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా చీర ఎగ్గట్టుకొని వెళ్ళాను అనమాట. ఇంకా వెళ్ళేదానికంటే ముందు ఎప్పుడెప్పుడు వదులుతారా గుండం తొక్కుదామని పూజారి గారు అయితే ఆవేశంతో, అంటే దేవుడు ఉన్నారు కదా ఒంటి పైన, చూడండి ఇక్కడ ఎంత ఆవేశంగా అయితే ఉన్నారో. అక్కడ అలా గట్టిగా అరుస్తున్నది మా వారే అండి. పూనకాలు వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి మన ఇంటి ముందు అయితే వస్తున్నారు. చాలా స్పీడ్గా పరిగెడతారనమాట దేవుడిని తీసుకొని. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎందుకో తెలియని ఒక అంటే ఉగ్ర రూపం అంటారు కదా భగవంతుడిది, అంత కోపంగా ఒక ఆవేశంగా వెళ్తారనమాట. అంత పవర్ వచ్చేస్తుంది దేవుని టచ్ చేయగానే. అండ్ మేము కూడా కాసేపు మోసాము. దాని తర్వాత ఇంకా జనాల్లో అయ్యే పని కాదని ఇంకా నేను మా వారైతే ముందరికి వచ్చేసాము. ముందుకు వచ్చి పరిగెడుతూ ఉన్నాము. ఎందుకంటే గుండం తొక్కే వాళ్ళంతా ఉంటారు. బట్ మనము వాళ్ళ మధ్యలో దూరం అంటే వాళ్ళతో ఆవేశంగా వెళ్తూ ఉంటారు కదా, భయం వేసింది నాకు. నేనైతే చీర ఒక చేతిలో పట్టుకొని ఇంకా ఫాస్ట్గా అయితే పరిగెడుతూ ఉన్నామన్నమాట. ఇంక ఇక్కడికైతే వచ్చేసామండి అగ్నిగుండం దగ్గరికి. చుట్టూ కూడా ఇలా కర్పూరాలు వెలిగించేస్తారనమాట. ఎవరు కూడా రాకూడదు. అండ్ పసుపు నీళ్ళు ఇవన్నీ చల్లుతారనమాట అందరిపైకి కూడాను. అంటే అగ్నిగుండ ప్రవేశం అనేది చాలా ఇది కదండి, పవర్ఫుల్ అనమాట. ఇక్కడ ఏదైనా దోషాలు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఏదైనా అవుతుంది కదా వాళ్ళకి, అందుకోసం అని చెప్పేసి అడుగడుక్కి కూడా ఇట్లా పసుపు నీళ్ళు చల్లుతూనే ఉంటారు. నిజంగా చెప్తున్నా, నాకు ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే కూడా ఒళ్ళంతా వెంట్రుకలు నిలబడుతున్నాయండి. అంత గూస్ బంప్స్ వస్తుంది అనమాట. ఒక రకంగా షివర్ వస్తుంది చూస్తేనే. అక్కడ దగ్గరుండి చూస్తే వైబ్రేషన్స్ వస్తాయన్నమాట. అంత బాగా చేస్తారు.
ఇంక చూసారు కదండి, టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా 5:36 అవుతోంది. ఇంకా మేము మార్నింగ్ అనమాట ఇంటికి వచ్చాము గుండం చూసుకొని. ఇంక ఇప్పుడు దేవుడు నిలిపారు కదా, అక్కడైతే రేపు మార్నింగ్ పగలు తిరణాలు ఉంటుంది. అవన్నీ కూడా మీకు రేపటి వీడియోలో షేర్ చేస్తాను. పగలు తిరణాలు, ఇంకా అక్కడ మేము షాపింగ్ చేసేవి, పూజకి వెళ్ళేవి, ఇవన్నీ కూడా ఓకేనా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.